సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ఈరోజు బీసీ టైమ్స్ అదేవిధంగా బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణంలో ముఖ్యంగా బీసీ సమస్యలపైన, అదేవిధంగా ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ కులగణన సర్వే పైన ఒక సమావేశం నిర్వహించడం జరిగింది. సో ఈ సమావేశంలో బీసీ సమస్యలు అనేకం చర్చకు రావడం జరిగింది, ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్. అదేవిధంగా ముఖ్యంగా ఈ కులగణన గురించి మీకు తెలియజేసేది ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం 6 అంశాలను దృష్టిలో పెట్టుకుని ఈ సర్వే చేస్తుంది. ఇది ఒక్క కులగణన అంటే ఓన్లీ కులం గురించే కాదు, కులంకు సంబంధించిన ఆర్థికపరమైన అంశాలు, అదేవిధంగా విద్యాపరమైన అంశాలు, ఉద్యోగపరమైన అంశాలు, రాజకీయ వెనుకబాటుతనం, ఈ అంశాలన్నీ కూడా అందులో ఇమిడి ఉన్నాయి. సో అందులో సుమారు 56 ప్రశ్నలు ఉన్నాయి. దానికి అనుబంధంగా ఇంకో కొన్ని 19 నుండి మొత్తం 75 ప్రశ్నలు ఉన్నాయి. సో ఇట్లాంటి సర్వే నిర్వహించడం ఇదే కొత్త కాదు. గతంలో మనం 2014లో కూడా సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించినప్పుడు 94 ప్రశ్నలతో పోయినాం. సో ఆ ప్రశ్నలు అన్నీ ఇంచుమించు ఇందులో ఉన్నాయి. ఇందులో లేని ప్రశ్నలు కూడా సమగ్ర కుటుంబ సర్వేలో అడగడం జరిగింది. కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులు ఈ సర్వేను రాజకీయం చేసి సర్వేను కొంత చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు. దయచేసి వాళ్ళకు కోరేది ఏంటంటే, మీరు మీ ప్రభుత్వంలో నిర్వహించినప్పుడు ఆర్థికపరమైన అంశాలపైన మీరు ప్రజల నుంచి వివరాలు సేకరించిందా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. అది ఎందుకు వెరిఫై చేస్తున్నారు ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే, ఈ అణగారిన వర్గాలు గత 77 సంవత్సరాలుగా ఎలాంటి ఆర్థిక పురోభివృద్ధి సాధించినారు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అడుగుతుంది. అదేవిధంగా పొలిటికల్ బ్యాక్వర్డ్నెస్, ఇవాళ కోర్టులు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కొరకు వెళ్ళినప్పుడు మీరు బీసీలు సామాజిక ఆర్థిక వెనుకబాటుతనం కాదు, రాజకీయ వెనుకబాటుతనం ఇక్కడ కులమానం, కాబట్టి మీరు రాజకీయంగా వెనుకబడ్డట్టు నిరూపించండి అని అన్నప్పుడు ఈ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కోర్టులు కూడా ఈ సర్వే చేయని చెప్పి హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ప్రజలు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. అదేవిధంగా మీకు కులం చెప్పాలని ఇష్టం లేదనుకోండి, ఆల్రెడీ అందులో ఒక కోడ్ ఇచ్చారు 999 అని మీరు రాయించుకోవచ్చు. లేదు మీకు కులం ఇందులో 234 కులాలు 43 కులాలు అందులో ఉన్నాయి. సో అందులో మీ కులం లేకపోతే 00 ఉంది, 00లో రాసేసుకుంటారు. కాబట్టి దయచేసి ఏంటంటే, మీకు నచ్చకపోతే మీరు సమాచారం ఇవ్వమని చెప్పండి, అంతేగాని వచ్చినటువంటి ఎన్యూమరేటర్స్ను భయపెట్టించడం, వాళ్ళని పారదోలడం అనేది కరెక్ట్ కాదు. ఎట్లాగో తెలుసు, మాకు కూడా కొన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, వాళ్ళు ఈ సర్వేని ఫెయిల్ చేయాలనుకుంటారు, దీన్ని ఏదో విధంగా చేసి అడ్డుకోవాలని చూస్తూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదు. బీసీలందరికీ, ఎస్సీ ఎస్టీలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఖచ్చితంగా ఈ సర్వే వలన రాబోయే కాలంలో మంచి జరుగుద్ది కానీ చెడు జరగదు. సో మనకు రేపు తెల్లారి ఈ సర్వే ఆధారంగానే మనం అనేక అంశాలపైన కోర్టులలో కూడా పోరాడడానికి వీలు ఏర్పడుతుంది. బీసీలు చాలాసార్లు కోర్టులలో కేసులు ఎందుకు కోల్పోయినారంటే, మనకు సర్వే డీటెయిల్స్ లేకపోవడం. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి సెన్సస్లో డాటాల్లో తీస్తున్నాం, కానీ ఓన్లీ బీసీలు, దేశంలో హార్డ్లీ 6000 కులాలు లేవు. సో ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము కోరుతూ ఉన్నాము, వచ్చే సెన్సస్లో ఖచ్చితంగా మీరు కులగణన చేయండి. సో మరి 77 సంవత్సరాలుగా ఈ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీరు సరిదిద్దాలని చెప్పేసి మేము కోరుతున్నాం. కులగణన, 42% రిజర్వేషను, ఈడబ్ల్యూఎస్, జీవో 29పై చర్చించడం జరిగింది. ముఖ్యంగా మిత్రులు, ఈనాటి ముఖ్య అతిథి చిరంజీవులు గారు చెప్పినట్టు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం కన్వీనర్ గారు చెప్పినట్టు, కులగణనకు వచ్చినప్పుడు, ఎన్యూమరేటర్స్ వచ్చినప్పుడు దయచేసి ఎస్సీ ఎస్టీల లెక్కలు ఉన్నాయి కానీ బీసీల లెక్కలు లేవు. కాబట్టి ఏది ఏమున్నా కులగణనకు సహకరించండి. కులగణనలో మీ కమ్యూనిటీని తప్పనిసరిగా నమోదు చేయండి. నమోదు చేస్తేనే సార్ అన్నట్టు రేపు పొద్దున చట్టబద్ధత దానికి ఏర్పడుతుంది. కాబట్టి రేపు జరగబోయే ఏ కమిషన్ ముందైనా ఈ కులగణన మనకు ఒక మెట్టుగా ఉంటుంది. కాబట్టి దయచేసి కుల సంఘ నాయకులకు, ప్రజా సంఘ నాయకులకు, ఇతర పొలిటికల్ పార్టీలు కూడా మీ అప్పీల్ చేసేది ఏంటంటే, దీన్ని చెడగొట్టే ప్రయత్నం చేయకండి, దయచేసి సహకరించండి. కులగణన చేసే విధంగా, అన్ని కులాల లెక్కలు వచ్చే విధంగా సహకరించాలని బీసీ సమాజ్ కోరుకుంటుంది. బీసీ టైమ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ బీసీల సదస్సుకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన పెద్దలకు, అలాగే ఉమ్మడి జిల్లా నుంచి ఇచ్చేసిన బీసీ కుల సంఘ పెద్దలకు, విద్యార్థి సంఘ నాయకులకు, ప్రజా సంఘ నాయకులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే ప్రధాన వక్తలు చెప్పినట్లుగా రేపు భవిష్యత్తులో జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎటు చూసినా అన్ని స్థానంలో బీసీలు పోటీ చేసి రేపు భవిష్యత్తులో రాజ్యాధికార దిశగా బీసీలు అడుగులు వేయాలని ప్రభుత్వం ఏదైతే ఈ సర్వే కులగణన చేపడుతుందో దాంట్లో స్పష్టంగా బీసీల కులగణన తేలంటే దాంట్లో కాలంలో మన కులానికి సంబంధించింది మీకు స్పష్టంగా మెన్షన్ చేయడానికి అన్ని కాలాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా అందరూ ఆ కులగణనలో పాల్గొని మన కులాన్ని, మనం బీసీ కులాన్ని చెప్పినప్పుడే మనకు రాజకీయమైన ఫలాలు రావడానికి కానీ రేపు భవిష్యత్తులో
రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ సంక్షేమ పాలన అందించడంలో మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి అందరూ పెద్దలు వక్తలు చెప్పినట్లుగా మనందరం సహకరిద్దాం. రేపు భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అన్ని స్థానాల్లో పోటీ చేయాలని, రిజర్వేషన్ స్థానాల్లో కూడా బీసీలు పోటీలో ఉండాలని, అప్పుడే రేపు భవిష్యత్తులో గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీలు అధికారులు ఉంటారు. కాబట్టి రేపు వచ్చే అధికారం బీసీలదే. కాబట్టి ఏ చట్టసభలు మనకి ఏ జీవోలైనా మనం అధికారంలో ఉంటే సవరించుకునికే రేపు కొత్త జీవోలు తెచ్చుకొని బీసీల అభివృద్ధికి దోహదపడేందుకు సహకరిస్తుంది. కాబట్టి భవిష్యత్తులో అందరూ బీసీ బిడ్డలందరూ రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని బీసీ సమాజ్ కోరుకుంటుంది.